వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన ఎస్జిటి మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 యొక్క సాధన ఎంత? చూడండి, y² + 7y + 10ని y + 5తో భాగించాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? కారణాంకాల కింద రాయండి. y² + 7y + 10ని కారణాంకాలు ఏంటివి చూడండి. ఈ రెండిటి అంటే 10y² కదా. ఈ 7yని మల్టిప్లై చేస్తే 10y² రావాలి. ఎడిషన్ చేస్తే 7y వచ్చేటట్టుగా ఏ రెండిట్లు మొత్తం కింద రాయొచ్చు చూడండి. 10y². 10 ఎలా రాయొచ్చు? 2 × 5 కింద రాయొచ్చు కదా. 5 + 2 అంటే 7ని 5 + 2 కింద రాయొచ్చు. మల్టిప్లై చేస్తే 2 × 5 = 10, 10y² అవుతుంది. అంటే y² + 7ని 2y + 5y + 10 కింద రాసుకోవచ్చు. మొత్తం డివైడెడ్ బై y + 5 ఉంది కదా, యాస్టీస్గా రాయండి. నెక్స్ట్ చూడండి, వైని కామన్ తీయండి. రెండిట్లోంచి వైని కామన్ తీయండి. వైని కామన్ తీస్తే ఇక్కడ ఒక y ఉంది, y + 2 ప్లస్ ఈ రెండిట్లోంచి 5 కామన్ తీయండి. 5y + 2 × 5 = 10 డివైడెడ్ బై y + 5. చూడండి, ఈ రెండిట్లోంచి y + 2ని కామన్ తీయండి. y + 2 ఇంటూ ఇదెంత? y + 5 డివైడెడ్ బై అంటే బై కింద రాసుకోవచ్చు కదా మనం. బై y + 5. ఈ y + 5 ఈ y + 5 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగిలింది? y + 2 అనేది మిగిలింది. ఈ ఆప్షన్ ఎక్కడుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది మనకి y + 2 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యంలోని సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి. ఒక వృక్ష కణ పరిమాణం 0.00001275 మీటర్స్. దీనిని ప్రామాణిక రూపంలో రాయండి. చూడండి, 0.00001275ను ప్రామాణిక రూపంలో రాయాలి. ప్రామాణిక రూపంలో ఎలా రాస్తాము ఒకసారి చూడండి. పైన ఎంత ఉన్నాయి? మొత్తం 0 కాకుండా 1275 కదా, 1275 రాయండి. మొత్తం ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 అంటే ఎంత? బై 10⁸ అంతే కదా. 10 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 10⁸ అనేది రాశాను నేను. ఈ బై భాగించేది ఇటు వెళ్తే ఏమవుతుంది పైకి? చూడండి, 1275 ఇంటూ 10⁻+8 అలా పైకి వస్తే ఏమవుతుంది? 10⁻−8 అవుతుంది. కానీ ఈ ఆన్సర్ మనకి ఆప్షన్స్లో లేదు కదా. ఏముంది చూడండి, 0.1 పాయింట్లో ఉంది కదా. అంటే దీన్ని 10³ మల్టిప్లై చేసి 10³ డివైడ్ చేయండి. ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే దాని వాల్యూ అనేది ఏం మారదు. అప్పుడు 10³ అంటే 1275 a⁻m × a⁻n. ఇదే రూపంలో ఉంది కదా, a⁻m × a⁻n అంటే a⁻m+n అంటే +3 బై 10³ మనం 1000 అని రాస్తాం. 1000 అంటాం. 10³ అన్నా 1000 అన్నా ఒకటే. నెక్స్ట్ చూడండి, 1275 ఇంటూ 10⁻−8 + 3 అంటే ఎంత? -5/1000. బై 1000 అంటే 1000తో భాగిస్తున్నాం కదా. ఇప్పుడు 1275ని ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు? ఇక్కడ చూడండి, 1000 లేని జీరోస్ ఉన్నాయి, 3 కదా. అంటే ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. ఏం లేదు, 1.275 ఇంటూ 10⁻−5. ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, 1.275 ఇంటూ 10⁻−5. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x = 2 వద్ద 100 - 10x³ యొక్క విలువ ఎంత? x వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఈ రెండుని తీసుకెళ్ళి x వాల్యూలో రీప్లేస్ చేయండి. అప్పుడు మనకి ఎంత ఇచ్చాడు? మామూలుగా 100 - 10x³ ఇచ్చాడు. x ప్లేస్లో ఎంత పెట్టాలి మనం? 2 పెట్టాలి. చూడండి, 100 - 10 × 2³ అంటే ఎంత? 2ని
3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. అంటే 2 క్యూబ్ వచ్చి 8 అనమాట. 100 మైనస్ 10 ఇంటూ 8, 10 8s are ఎంత? 80. 100 మైనస్ 80, 100 నుంచి 80 తీస్తే ఎంత? 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 20, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అది 15 నిమిషంలో పాకగలిగిన దూరం ఎంత? చూడండి, ఇక్కడ ఏంటో సెంటీమీటర్లు ఇచ్చాడు, మనకు ఆప్షన్లో ఏంటో మీటర్లు ఇచ్చాడు. అంటే సెంటీమీటర్ని మనం మీటర్లకు మార్చుకోవాలి. చూడండి, 1 నిమిషంలో ఎంత దూరం ప్రయాణించిందంటే గొంగళి పురుగు 100 సెంటీమీటర్లు. అంటే 15 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించింది అన్నాడు. 100 సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్లు మీటర్లకు మార్చితే 1 మీటర్ అవుతుంది. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అంటే 1 నిమిషంలో ఎంత దూరం ప్రయాణించింది? 1 మీటరు ప్రయాణించింది. అంటే 1 నిమిషానికి వచ్చి 1 మీటర్ అయితే 15 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించింది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే x ఈక్వల్ టు 15 మీటర్స్. అంతే ఆన్సర్. ఎక్కడుందో ఆన్సర్ వచ్చి మనకి సెకండ్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4:30కి ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత? 4:30కి పని మొదలుపెట్టి 80 నిమిషాల తర్వాత పని ముగించింది. అంటే ఎంతసేపు చేసింది? 1:20 నిమిషాలు చేసింది. అంతే కదా. 80 నిమిషాలు అంటే గంటకు వచ్చి 60 నిమిషాలు ప్లస్ 20, అంటే 1:20 నిమిషాలు చేసింది. అంటే 4:30కి 1:20 నిమిషాలు కలపండి. ఎంత అవుతుంది అప్పుడు? 4:30 + 120 అంటే 3 + 2 అంటే 5, 4 + 1 5, 5:50 PM. మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్ణంలో పొడవులు 10.5 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్గా గల రాంబస్ వైశాల్యము కనుక్కోండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఇచ్చాడు, మనం రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోవాలి. చూడండి, ఒక కర్ణం పొడవు వచ్చి ఎంత? 10.5 సెంటీమీటర్స్. ఇంకొకటి వచ్చి ఎంత? 12 సెంటీమీటర్. అయితే రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోవాలి కాబట్టి రాంబస్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? అది కర్ణాల లబ్దంలో సగం ఉంటుంది రాంబస్ వైశాల్యం అనేది. అంటే d1 × d2/2 ఆఫ్ d1 అంటే ఎంత? 10.5, d2 అంటే 12. చూడండి, సెంటీమీటర్స్ స్క్వేర్ కదా. 2 అనేది 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. 6 అంటే మనకి ఏం మిగులుతుంది? 10.5 × 6 ఎంత? 10.5 × 6 అంటే 5 6 30, 6 0s are 0 ప్లస్ 3 అంటే 3, 6 1s are 6. పాయింట్ 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుందాం. అంటే 63 చదరపు సెంటీమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 63 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం? చూడండి, ఒక వృత్తం ఉంది, దాని యొక్క వ్యాసం వచ్చి 14 సెంటీమీటర్లు. అంటే ఇది ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టేపు అవసరం అన్నది. చుట్టూ తిరిగి రావడం అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. అంటే వృత్తం యొక్క చుట్టుకొలత అంటే వృత్త పరిధి అంటాం కదా. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? C = 2πr. r ఇస్తే ఇది, లేదంటే 2rని ఎలా రాసుకోవచ్చు మనం? 2r అంటే d కదా వ్యాసం, అంటే πd అయినా రాయొచ్చు. ఇప్పుడు C = π అంటే ఎంత? 22/7. d అంటే వ్యాసం ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, 7 అనేది 14లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 2 మనకు రిమైనింగ్ ఎంత ఉంది? 22 × 2 అంటే 22 2s are ఎంత? 44 సెంటీమీటర్స్. అంటే మనకి ఎంత ఆన్సర్ వచ్చి 44 సెంటీమీటర్స్, ఫోర్త్ ఆప్షన్. ఇవి మ్యాథ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.